రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులను రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఇబ్బందులకి గురి చేస్తుందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు జగన్ కలిశారు. సిఆర్డీఏ అధికారులు పెడుతున్న ఇబ్బందులు మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భూమి ఇవ్వని రైతుల భూముల్లో వేరే గ్రామాలకు చెందిన రైతులకు ప్లాట్లు ఇస్తున్నారని, బలవంతపు భూ సేకరణ పేరుతో తమను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ భూములు తమకు తిరిగి ఇస్తారని జగన్ హామీ ఇచ్చారని రైతులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అమరావతి రైతులు కలవటం అనేది నిజంగా సంచలనం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు మనతో ఉన్నారు. మనతో మాట్లాడతాకి అమరావతి రైతు హేమారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ పరిస్థితుల మధ్యన మొన్న ఆయనేమో మావిగన్ అన్నారు, మళ్ళీ అమరావతి రైతులందరూ వచ్చి జగన్ గారు కలిశారు. అంటే ఈరోజు జగన్ గారిని కలిసిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతమంది గ్రామాల రైతులు కలిశారు? ఇవాళ 6 గ్రామాల రైతులు కలిశారండి. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము అప్పుడు అంతకుముందు మీకు ల్యాండ్ పూలింగ్ టైంలో మాకు కొంతమంది కొందరు భూములు ఇచ్చారు, తీసుకున్నారో అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ రోడ్డుకు కావాలి, ఇంకో దానికి కావాలని మళ్ళీ ఈ రైతుల మీద పడుతున్నారు. ఇప్పుడు ఈ 12 ఏళ్ల నుంచి చూస్తున్నాం, మేము కష్టాలు పడుతున్నాం కదా, అవేమి చేయట్లేదు కదా, మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు కదా. అలాంటప్పుడు మళ్ళా మీకు ఇచ్చి మేము ఇప్పుడు మా రైతు ఉన్నాడు మా పక్కనే, తనేంటి ఏదో కొద్దిపాటి పొలంతో వ్యవసాయం చేసుకుంటూ బతికే రైతు. ఆ పొలం మీరు తీసుకుంటే వాళ్ళు ఎట్లా బ్రతకాలి? లేదు, దానికి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఇస్తున్నావా? నువ్వు ఇచ్చేది లేదు. అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఉన్నారు, అమరావతి రైతులు మీతో ఉన్నారు, జగన్ గారిని కలవటానికి వచ్చారు. అంటే లోకేష్ గారు పట్టించుకోవట్లేదా? ఇంతవరకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన గారు ఎర్రబాలెం గ్రామం వచ్చి ఎలా ఉన్నారని చెప్పి ఒక రైతును కానీ ఒక వ్యవసాయదారుని కానీ ఎవరిని పలకరించారు కాదు. వాళ్ళ సుఖం, వాళ్ళ ఆనందం, వాళ్ళేందో, వాళ్ళ కథ ఏందో. ఈ రైతు బాధ కానీ, ఈ కూలోడి బాధ కానీ. నాకు 2021లో పెన్షన్ పోయింది. మా అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంతవరకు నాకు పెన్షన్ లేదు. రోడ్డు మీద మామిడికాయలు అమ్ముకొని బతుకుతున్నా ఈ రోజు నేను. అంటే మీరు అమరావతి రైతుగా ఎందుకని భూమి ఇవ్వకూడదు అనుకుంటున్నాను? నేను నాకు ఇక అదే జీవనాధారం. నాకు రాజధానికి వ్యతిరేకత అనేది లేదు. ఆ భూమి పోతే నేను ఎలా బతకాలి? నాకు 2 మనవాళ్ళు ఉన్నారు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు, చనిపోయారు. నాకు చక్కగా ఈ వృద్ధాప్యంలో నేను ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఏ రోజు కూడా నేను ఏళ్ళకి అన్నం తింటలేదు, రాత్రిపూట నిద్రలేదు, కోర్టుల చుట్టూ తిరగటమే మాకు సరిపోతుంది. నోటీసులు ఇస్తున్నారు ల్యాండ్ ఎక్విజిషన్ అని. మాకు నోటీసులు ఇవ్వకోకుండా పేపర్లోనే వాళ్ళు మా సర్వే నెంబర్లు రాసుకుంటున్నారు. ఏది మా ఊర్లో 3 సార్లు పెడతామన్నారు, 3 సార్లు ఎత్తేసారు. ఏ గ్రామ సభలు చెప్పినా మా భూమి ఇవ్వటానికి మేము సుముఖంగా లేవు కదా. అంటే ఈ పరిస్థితుల్లో జగన్ గారిని కలిస్తే ఏమి న్యాయం జరుగుద్ది? ఏమి న్యాయం? ఆయన ఏం చెప్తాడని వచ్చాము. ఆయన మాకు మంచి న్యాయం చెప్పాడు. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చి మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తా, రోడ్లున్నా ఏది ఉన్నా కానీ అని అభయం ఇచ్చాడు. మేము దానికి జగన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. మేము పద్మశాలీలు మగ్గం వేయాలి, కానీ ఆ పని మాకు చేత కాదు, వ్యవసాయమే చేసుకుంటాం. నేను 1990లో ఒక 2 ఎకరాలు కొనుక్కున్నా, కష్టపడి కూలీ నాలి చేసి. ఆ పొలం లాగేసుకున్నాడు. అది నాది హైవే పక్కన ఉంది. ఇప్పుడు పొలం అంటే నీళ్ల గుంటల్లో కూడా 10,000 ఎకరం నాది. వాళ్ళ ఇప్పుడు అమ్మినా 10 కోట్లు కొంటారు. నీ రాజధాని గురించి కాదు, అలాంటి మెరక భూమి, వ్యవసాయ భూమి, హైవే పక్కన భూమి. నా భూమి నేను ఎలా ఇస్తాను? ల్యాండ్ ఎక్విజిషన్కి, ల్యాండ్ పూలింగ్కి ఎలా ఇస్తాను? ఇచ్చేవాడిని అయితే 6 కోట్లు 7 కోట్లకి అడిగారు. నేను అమ్ముకునేవాడిగా, ఎప్పుడూ అమ్ముకునేవాడిని. పిల్లల భవిష్యత్తు, రేపు ముందు తరాలు ఏంటి? ఈ డబ్బు ఇవాళ అమ్ముకొస్తే ఏ నడికి వడ్రానమో, ఏ ఇల్లు, ఏ టీవీలో, ఏ కార్లకు అయిపోతాయి. మా జీవితాలు ఎలా? ఇప్పుడు జగన్ గారిని చాలా మంది గ్రామాల రైతులు కలిసారు, అందరూ సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తిగా ఉన్నాము. చక్కగా భోజనం కూడా పెట్టారు ఆయన మాకు, భోజనం చేసాం. థ్యాంక్స్ ఆయన గారికి. ఆయనే మళ్ళీ గవర్నమెంట్ వస్తాడని మేము ధైర్యం చెప్తున్నాం. చెప్పండి, ఫైనల్గా సార్ ఏం చెప్పారు? లీగల్గా ఇక్కడ ఒక అమరావతి సెల్ అనేది ఏర్పాటు చేస్తామని అంటున్నారు, అదంతా ఇక్కడ రాజధాని రైతుల కోసం సపరేట్గా ఒక సెల్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి చట్ట ప్రకారమైన సలహాలు సూచనలు కావాలంటే అవి ఇచ్చుకుంటూ రేపు
అంటే మొదటి నుంచి కూడా ఇది రైతు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తప్పనిసరిగా మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏ చిన్న కష్టం లేకుండా మీ సమస్యలన్నిట్లు కూడా తీర్చే ఇది నేను చేస్తాను తప్పకుండా. మీరు మాత్రం కంగారు పడొద్దు, ఎవరు కూడా మీరు భయపడి మీరు ఇంకో విధంగా ప్రభుత్వ వేధింపులు సిఐడి వేధింపులు అన్నీ కూడాను జరుగుతున్నాయని జగన్ దృష్టి తీసుకెళ్ళామంటున్నారు. చాలా ఆవేదనగా మాట్లాడుతున్నారు. కోటాను కోట్లు మేమే అమ్ముకుంటాం మీరెవరు అంటారు. అవును, రైతుకి ఇవాళ వాళ్ళకే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది. అది మొదట్లో ఏదో ఆవేశంతో ఏదో ఇంత ఇస్తున్నారంట. ఆయన 70mm సినిమా చూపించారు కదా, కోట్ల రూపాయలు అంటే ఓహో ఏదో ఎకరం ఉంటే ఆ ఎకరం ఇస్తే ఏదో కోట్లు వస్తున్నాయి కదా అని ఏదో ఆశపడ్డారు. ఆశపడడంలో కూడా కొంచెం ఏదో మానవులు కాబట్టి సహజమైన ధోరణిలో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత ప్రతి రైతు కూడా సంతృప్తిగా ఉన్నాడు. అతను నిర్భయంగా అతని జీవితాన్ని కొనసాగిస్తాడు, అంతవరకు గ్యారెంటీ. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కొరకు, అమరావతికి సంబంధించిన రైతుల సమస్య పరిష్కారం కొరకు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీసులో ఒక ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తను కూడా కృషి చేస్తానని, ఏదైతే రైతు ఇష్టపూర్వకంగా భూమి ఇస్తే తీసుకోవాలి తప్ప వేధింపులకి గురి చేస్తే చట్ట ప్రకారం ఆ రైతు చర్యలు తీసుకోవచ్చని, ఆ చర్యలకు తను కూడా సహకరిస్తానని, లీగల్గా కూడాను సహాయ సహకారాలు అందిస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు కలిసిన రైతులతో చర్చించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ పవన్తో కలిసి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అబ్దుల్ అలీ. మహారాష్ట్రలోని చంద్రపూర్